బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కాళేశ్వరం దగ్గర నిర్మాణం జరిపి ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయినటువంటి సందర్భంలో ప్రజాధనం సుమారు లక్ష కోట్లతో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుకు పట్టినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్న సందర్భంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టిని నిర్మాణంలోకి తీసుకొని రావాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో గతంలో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రతో చర్చలు జరిపినాం. తుమ్మిడిహట్టి దగ్గర అనుమతులు వచ్చినాయి, నిర్మాణాలే తర్వాయని చెప్పని బేగంపేట ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఊరేగింపులుగా ఇంటికి చేరుకున్న సందర్భం. కానీ నిర్మాణం చేసింది తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి మనందరం కూడా చూసినాం. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉండుంటే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని అతి తక్కువ ఖర్చుతో కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, మెదక్, రంగారెడ్డి నుంచి చేవెళ్ళ వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉన్ననో ఈరోజు అది తీసుకొని రాకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం గుర్తించిన సందర్భంలో ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం వల్ల జరిగినటువంటి తెలంగాణకు నష్టం వివరించిన వేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితోటి తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం జరపాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పూర్వపరంలోకి వెళ్తే ఆ రోజుల్లో 152 మీటర్ల దగ్గర తుమ్మిడిహట్టి దగ్గరికి ఒకవేళ ప్రాజెక్ట్ నిర్మాణం జరిపితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి సర్కార్ ఇక్కడ శివుడి గ్రామం మునిగిపోతుంది, ముంపు ఎక్కువ ఉంటుంది, మీకు అనుమతులు ఇవ్వమనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇటీవల సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన సలహా మేరకు గతంలో ఉన్నటువంటి చర్చల్లో కూడా 148 మీటర్ల దగ్గర ఒక నిర్మాణం చేసినట్టయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఈ ఒక్కరికి నష్టం జరిగేది, 1 ఎకరం భూమి కూడా నష్టం జరిగేదనే నివేదిక ఓవైపు ఉన్నటువంటి సందర్భంలో 152 మీటర్ల దగ్గర నిర్మాణం చేసినట్టు అయితే మహారాష్ట్రలో నిర్వాసిత ప్రాంతం ఎక్కువ ఉంటుందనేటువంటి సందర్భంలో మధ్య మార్గంగా 150 మీటర్ల దగ్గర తుమ్మిడిహట్టిని నిర్మాణం చేసుకున్నట్టయితే ఆనాటి డిజైన్ ప్రకారం 160 టీమ్స్ నీరుని వాడుకునే అవకాశం ఉండే. ఈరోజు ఒకవేళ మధ్య మార్గంగా 150 మీటర్ల దగ్గర నిర్మాణం చేసుకున్నట్టయితే 100 టీఎంసీలను మనం వాడుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిలాబాద్ జిల్లాతో పాటు 20,000 ఎకరాలకు ఇంచుమించు అక్కడ ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఇచ్చుకొని ఉత్తర తెలంగాణలోని ఇటు కరీంనగర్, మెదక్, రంగారెడ్డి నుంచి చేవెళ్ళ వరకు కూడా సుమారు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఇరిగేషన్ను ఇచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రైతులకు పొలాలకు నీళ్లు మళ్లించేటువంటి చక్కటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోయేటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు, అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వారికి అనుమతులు ఇవ్వాలని చెప్పని ఎందుకు వారు మాట్లాడాలని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి
అపాయింట్మెంట్ కోసం లెటర్ కూడా రాసినాం. అపాయింట్మెంట్ ఇవ్వండి, తుమ్మిడెట్టి దగ్గర మాట్లాడుకుందామని. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ రాని సందర్భంలో నేను ఒకటి గతంలో గుర్తు చేస్తా. 2014లో పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంశం వచ్చినప్పుడు తెలంగాణలో కలిసిన 7 మండలాలు తిరిగి మా ఏపీకి ఇస్తే తప్ప మీకు మద్దతు ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడ చెబితే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు దిగొచ్చి 7 మండలాలను తెలంగాణ తీసుకుపోయి ఏపీలో కలిపినటువంటి సందర్భం ఉంటే ఈరోజు మీరు అధికారం ఢిల్లీలో మంత్రి హోదాలు ఉండి 150 మీటర్లతో కట్టేటువంటి సందర్భంలో నష్టం తక్కువ అనేటువంటి పరిస్థితి. నాకు తెలిసిన మటుకు తక్కువ 1000 ఎకరాల కంటే ఎక్కువగా ముంపున గురి కాదనేటువంటి నివేదికలు చెప్పినప్పుడు ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని ఒప్పించడంలో విఫలమవుతుండ్రు? ఎందుకు మీకు తెలంగాణ అంటే వ్యతిరేకం ఉంది, తెలంగాణ రైతాంగం అంటే వ్యతిరేకం ఉందని చెప్పిన దానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం జరగకూడదని బీఆర్ఎస్ ఉన్నట్టు ఒకరిద్దరు, బీజేపీలో ఉన్నటువంటి వీరితోని చుట్టరికమా లేకపోతే ఇతరత్ర పాత స్నేహాల ఏ విధంగానైనా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చూడాలనో తుమ్మిడెట్టి దగ్గర అనుమతులు రాకుండా చూడాలని చెప్పినట్టు చేసేటువంటి ప్రయత్నం కుట్రాకోణం కూడా జరుగుతున్నటువంటిగా ఈ ప్రభుత్వంలో మాకు ఉన్నటువంటి అనుమానాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు తుమ్మిడెట్టి దగ్గర నిర్మాణానికి ఇప్పటికే 10,000 కోట్ల పైచిలకు పనులు జరిగిన సందర్భంలో కాలువలు మెయిన్ కెనాల్ సింజపూర్ 70 కిలోమీటర్లు కూడా మెయిన్ కెనాల్ జరిగిన సందర్భంలో వాటిని తిరిగి ఉపయోగంలో తీసుకొని రావాలని చెప్పినని చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నటువంటి తెలంగాణ సర్కార్కు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి గారికి ఆలోచనకు అనుగుణంగా ఎందుకు అనుమతులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అవుతుండ్రో సమానం చెప్పాలి ఈరోజు ప్రజలకని చెప్పని మాట సందర్భంగా చెప్తూ ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు చెప్పని గొప్పలు చెప్పుకొని రాబో రోజుల్లో మేమేదో చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు మీ కండ్ల ముందు ఉన్నటువంటి తుమ్మిడెట్టి ప్రాజెక్ట్ అనుమతులు ఇప్పించడంలో ఎందుకు వైఫల్యం చెందుతుండ్రు, ఎందుకు విఫలమవుతున్నారని చెప్పని ఆ అపాయింట్మెంట్ ఇప్పించడంలో కూడా ఈరోజు ఎందుకు విఫలమవుతుందని చెప్పిన మాట తెలంగాణ సమాజానికి ఈరోజు మా ప్రభుత్వం చెప్పేటువంటి ఈరోజు లేఖకు మీరు అనుమతులు ఎందుకు ఇప్పించడం సమాజం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికే నేను చెప్పినట్టు ఇంత పోలవరం సంబంధించి ఆ ప్రాంత ప్రజల కోసం ఏ విధంగా అయితే వాళ్ళు కొట్లాడినరో మీరు ఈరోజు తెలంగాణ కోసం మహారాష్ట్రలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఈ బాధ్యత మీ పైన ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర మీ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ముందుకు పోయే క్రమంలో అనుమతులు తీసుకొచ్చే బాధ్యత ఇచ్చే బాధ్యత ఈరోజు మహారాష్ట్రతో మాట్లాడేటువంటి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా ఈరోజు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వల్ల అంటే మహారాష్ట్ర మన ప్రభుత్వాల మధ్యలో 2012లో ఈరోజు మొదటిసారి అంతర్రాష్ట్ర స్థాయిలో ఒప్పందం జరిగిన సందర్భం. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు ఈరోజు ఈ బీజానికి పడ్డటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు మనం ఆ రోజు 154 మీటర్లు అంటే మేము మహారాష్ట్ర నష్టపోతున్నారు, 152 మీటర్లు అంటే మహారాష్ట్రకు అపార నష్టం అంటున్నారు. ఈరోజు మధ్య మార్గంగా 150 మీటర్లు అన్నప్పుడు కూడా ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజల రైతుల ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వారు ఎందుకు సహకరిస్తారో చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇక్కడ 152 మీటర్ల మీద నిర్మాణం చేస్తే 3,1900 హెక్టార్లు ముంపుకు వస్తాయని చెప్పని అప్పుడు మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివుని గ్రామం కూడా ముంపును గురవుతుంది ఆ రోజు చెప్పింది. కానీ మధ్య మార్గంగా 150 మీటర్ల మీద ఈరోజు 149 అన్నారు. 150 నిర్మాణాలు చేస్తే అసలు ముంపు భయం ఎక్కువగా ఉండదని చెప్పని పునరావాసం కూడా పెద్దగా అవసరం పడదని, ఒకవేళ 1000 ఎకరాలు పోతే కూడా పునరావాసం ఇవ్వడానికి కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేటువంటి సందర్భం కూడా ఎందుకు మీరు ముందుకు వస్తారని చెప్పినమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు మనం తుమ్మిడెట్టి దగ్గర పూర్తి అయితే అతి తక్కువ ఖర్చుతోటి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీరు తీసుకొని వచ్చి తద్వారా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 15 లక్షల నుంచి 16 లక్షల ఎకరాలకు సాగును తీసుకొచ్చే ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను మీకు
మీ ద్వారా ప్రజలకు కూడా తెలియస్తూ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అగ్ర నాయకత్వం కూడా ఈ అంశంలో ఆలోచన చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు ప్రధానంగా ఈ 150 మీటర్ల దగ్గర ఇట్లా మనం ఒకవేళ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నట్టయితే ఆ రోజులైతే 36,000 కోట్లతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్ట్ ఈరోజు 100 టీఎంసీలు 154 152 అయితే 160 టీమ్స్లు వాడుకునే అవకాశం ఉండే మధ్య మార్గంగా 150కి వెళ్ళిన 100 టీమ్స్లు మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఇది గోదావరిలోని ప్రాణహిత నది ఉపనది మీద నుంచి వచ్చిన దానికంటే నిర్మాణం జరిగేటువంటిది. ఆ రోజుల్లో అక్కడ నీటి సామర్థ్యత తక్కువ ఉందని కిందికి వచ్చినట్టున్నాడు. కానీ ఇప్పటివరకు ఎత్తిపోసిన 100 టీమ్స్ కూడా కాలేదు. 2000 తెలంగాణలో అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ హయాంలో ఇప్పటివరకు మనం అంటే 2 ఏళ్ల క్రితం మనకు చుక్కా నీరు తీసుకుంటలేము. అంతకంటే ముందు ఒక లెక్కలు తీస్తే 110 టీఎంసీలు కూడా మనం ఎత్తిపోసుకోలేము. ఎత్తింది కూడా మళ్ళీ వర్షాల వల్ల తిప్పిపోతున్న పథకంగా మారిన సందర్భం. ఒకవేళ అక్కడే వీళ్ళు కమిషన్ల కోసం కేసీఆర్ గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఉండకపోతే ఈ పంప్ హౌజుల మీద ప్రేమనో మోటార్ల మీద ప్రేమనో వీటి మీద దృష్టి పెట్టకపో ఉండుంటే ఈరోజు పెద్దమ్మని చేసుకొని ఆనాటి పాత ప్రాజెక్టు తుమ్మిడిరెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా నిర్మాణం చేసినట్టుండే ఈరోజు ఖర్చులు తక్కువైతుండే, ఈరోజు రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రం కాకుండా ఉండే అవకాశం ఉంటుండే. ఎన్ని లక్షల ఎకరాలకు ఈరోజు సాగుని తీసుకుని వచ్చిన వాళ్ళు అవుదాం అంటే వాళ్ళ యొక్క అనాలోచిత చర్య వల్ల ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు అనాలోచిత నిర్ణయం వల్ల కాళేశ్వరంను ఏటీఎంకు మార్చేవాళ్ళని చెప్పిన దురుద్దేశంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల జరిగినటువంటి అపార నష్టాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సర్కార్ మళ్ళీ తుమ్మిడిరెడ్డి దగ్గర నిర్మాణం చేపట్టాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. ప్రాణహిత మీద ఇప్పుడు ఉన్నటువంటి కుంగిపోయిన కూలిపోయిన కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈరోజు 3 బ్యారేజీలకు సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి ఆలోచనలు కూడా వాటిని కూడా ఉపయోగం తీసుకోవడం చేసేటువంటి ప్రయత్నం ఇటీవల మీరు చూసి తుమ్మిడిరెడ్డి దగ్గరికి పెద్దలు వివేక్ గారు జూపేలి కృష్ణరావు గారు వెళ్ళొచ్చారు. ఈరోజు పెద్దలు సాగునీటి శాఖ మాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అనేక మంది మంత్రులతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాళేశ్వరంలో 3 బ్యారేల దగ్గర కూడా వెళ్ళేసి అన్నారం సుందిల్లా మేడిగడ్డ దగ్గర కూడా వెళ్ళి వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితిని ఈరోజు చేస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు రెవెన్యూ అంటే ఇంతకుముందు చెప్పినట్టే 1000 ఎకరాలకే కంటే ఎక్కువ నష్టం లేనట్టు సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రివర్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశంలో తుమ్మిడిరెడ్డి దగ్గర అనుమతుల కోసం చర్చ కోసం అపాయింట్మెంట్ ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి అడిగినరో ఆ అపాయింట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజల ప్రయోజనం రైతుల ప్రయోజనం కోసం తుమ్మిడిరెడ్డి నిర్మాణానికి ఈరోజు సహకారం మీరు అందించేటువంటి క్రమంలో ముందు ఉండాలని చెప్పని, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది మీ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఒకవేళ వారు అపాయింట్మెంట్ ఇస్తామంటే కూడా మీరేమైనా ఆపుతున్నారా? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నాం. ఈరోజు ఎక్కడ తుమ్మిడిరెడ్డి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పినటువంటి భావనలో మీరు ఉన్నారా? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన ఉంది. మాకు నమ్మకము విశ్వాసం ఈరోజు ప్రజల పక్షాన తప్పనిసరిగా తుమ్మిడిరెడ్డి దగ్గర నిర్మాణం జరిపి తీర్థమనేటువంటి ఆలోచన త్వరలోని భవిష్యత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పట్టుదలతో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా పదే చర్చ జరిగినప్పుడు తుమ్మిడిరెడ్డి దగ్గర మళ్ళీ ఆ ప్రాజెక్టులు ఉపయోగం తీసుకురావాలని వారు కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి అంశంలో చర్చలు జరిపి దానికి సంబంధించిన సమావేశాలు కూడా ఓ నిర్ణయం తీసుకుంటూ చెప్పిన భావన సందర్భం వ్యక్తం చేస్తూ ప్రధానంగా నేను ఈరోజు కిషన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఇటీవలనే తెలంగాణకు వచ్చిన నరేంద్ర మోడీ గారి దగ్గర ఈ అంశాన్ని చెప్పవలసి ఉండే, తెలంగాణకు సంబంధించినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు తుమ్మిడిరెడ్డి దగ్గర నిర్మాణం చేయడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ముందుకు వస్తుంది. కాబట్టి మీరు దీనికి తగిన అనుమతులు ఇవ్వాలని అరే మీ సభలోనే చెప్పినా మీరు తృప్తిపడే వాళ్ళం. కరెక్ట్, మీరు మాటే బంగారం అవుతుంది. మీరు తుమ్మిడిరెడ్డి దగ్గర సంబంధించిన అంశంలో దానిలో ప్రజలందరూ రైతులందరూ కాబట్టి మేము రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రం మహారాష్ట్ర రెండక్కల మీద గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒప్పించి మెప్పించి ఈరోజు తుమ్మిడిరెడ్డి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించవలసిందిగా అనుమతులన్నీ తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. అది ఇప్పుడు మనము అంటే మన చేతుల్లో అదే చేస్తాం కావచ్చు రేపు
అంటే మనము ఇప్పటికే 154 మీటర్ల ఎత్తు నుంచి 152 ఇంకా కూడా 150 మధ్య మార్గం రావాలనుకుంటున్నాం. 140, 149 దగ్గర అసలుకే నష్టం లేదు ముంపు అనేటువంటి మాట. ఒక 150 దగ్గర కడితే నాకున్నటువంటి సమాచారం లెక్కల ప్రకారం 1000 ఎకరాల కంటే ఎక్కువ నష్టపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మాకున్నటువంటి సమాచారం 195 ఎకరాల నుంచి 1020 ఎకరాల మధ్యలో ఉంటుందని చెప్పిన రిపోర్ట్ వచ్చింది. 150 మీటర్ల దగ్గర కట్టితే పెద్ద నష్టం జరగదు అంటున్నాం. అరే పోలవరం నిర్మాణం చేస్తాము, మాకు 7 మండలాలు ఇస్తే తప్ప మీకు మద్దతు ఇవ్వమంటే 7 మండలాలు తీసుకుపోయి కలిపిన రేకడా ఏపీలా? ఈ మహారాష్ట్రలో ఒక 1000 ఎకరాలకు సంబంధించి 150 మీటర్లు కలుపుతా అంటే 150 మీటర్ల నిర్మాణం చేస్తారు. సరే నేను అన్న 1000 ఎకరాలు కాదు, ఇంకా 1000 అవుతుంది కావచ్చు అనుకుందాం. 7 మండలాలే తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి వీళ్ళు అధికారం కోసం, అంటే కేంద్రంలో తమ అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా పోలవరంకి 7 మండలాలు ఇస్తే మీకు మద్దతు ఇవ్వమంటే, వీరు మద్దతు లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉండదని చెప్పంటేనేమో అక్కడ భయపడి అధికారం కోసం ఇచ్చారు. ఇక్కడ మేము అడుగుతున్నాం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మీరు చూడరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము అదే మీ పట్టుబడతలేమే, అదే 154 మీటర్లు కడతామని అంటలేమే, అదే 152 మీటర్ల దగ్గర కడతాం. మేము ఈ ప్రభుత్వం మొండిగా వాదిస్తలేదు. మధ్య మార్గంగా ఇంజనీరింగ్ అధికారులు నిపుణులు ఇచ్చినటువంటి 150 మీటర్ల దగ్గర నిర్మాణం జరగడానికి అనుమతులు ఇవ్వమంటున్నాం. ఇది మీ బాధ్యత అంటున్నాం. ఈరోజు తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన అంటున్నారు, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన అంటున్నారు. మీ బాధ్యత లేదా అంటున్నాం ఇక్కడ. కాబట్టి మీరు మహారాష్ట్రలో ప్రభుత్వం మీదే ఉంది, కేంద్రంలో ప్రభుత్వం మీద ఉంది. ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ముందుకు పోవడానికి కోసం తుమ్మిడెడ్డి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడానికి కోసం ఈరోజు వారి సహకారం ఇవ్వాలి. ఇది వారి బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు అన్నట్టు 140 మీటర్లు అంటే అది తర్వాత ఆలోచన. వాళ్ళు మేము ఇవ్వలేమని కిషన్ రెడ్డి గారి వైఫల్యం ఒప్పుకున్నప్పుడు ఆలోచిద్దాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి రోజులు మీరు తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టున్నారు. వారు ఆ 150 మీటర్ల మీద మీకు అవకాశం ఇవ్వని కోరుతున్నాం. కానప్పుడు ఆలోచిస్తాం సెకండ్ థింగ్ అదేంటనేది. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాత్రం 150 మీటర్ల మీద నిర్మాణం చేయడానికి అనుమతి ఇప్పించాల్సిందని కోరుతా ఉన్నాం.